ఓం శాంతి. జగదీష్ అన్నయ్య గారు తెలియజేసినటువంటి మానసిక స్థితి అనే కార్యక్రమానికి మీ అందరికీ మళ్ళీ తిరిగి స్వాగతం. మరి మనం గత ఎపిసోడ్స్లో అంతా కూడా 16 రకాల కళల గురించి తెలుసుకున్నాం, 16 రకాల శక్తుల గురించి చర్చించుకుంటూ ఉన్నామన్నమాట. మరి 16 రకాల శక్తుల్లో ఇప్పటి వరకు మనం 12 రకాల శక్తులు తెలుసుకునేసామన్నమాట. గుర్తున్నాయా అన్నీ కూడా? ఎంత బాగా చెప్పినారు. అంటే మనం ఆలోచించే విధానాన్ని ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క శక్తిలో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కానీ దాన్ని నెగిటివ్ సైడ్ నుంచి డ్రాప్ అయిపోయి పాజిటివ్ సైడ్ ఎట్లా తీసుకొని రావాలి అని ఒక్కొక్క శక్తిని, ఇప్పుడు ఏకాగ్రత శక్తి, నిర్ణయ శక్తి, వీటన్నిటి గురించి చాలా చక్కగా మనకి వివరించారనమాట. మరి ఇంకా 4 రకాల శక్తులు ఉన్నాయన్నమాట మనం తెలుసుకోవాల్సినవి. మరి వాటి గురించి మనందరి కోసం మనతో చర్చించడానికి ఉన్నారు రాజయోగిని బ్రహ్మకుమారి సుగంధ అక్కయ్య గారు. మరి సుగంధ దీదీజీని మనందరం వెల్కమ్ చేద్దాం. ఓం శాంతి దీదీజీ. దీదీజీ, మనం లాస్ట్ ఎపిసోడ్స్లో 12 రకాల శక్తుల గురించి తెలుసుకున్నాం, 12 శక్తుల గురించి తెలుసుకున్నాం దీది. మరి ఇప్పుడు ఇంకా 4 రకాల శక్తులు ఉన్నాయి అని చెప్పారు. మామూలుగా ఒకరిని చూస్తే, ఒక వ్యక్తి అయినా సరే, ఒక సమాజం అయినా సరే, ఏదైనా ఒక సంస్థ అయినా సరే, ఒక డిపార్ట్మెంట్ అయినా, ప్రతి చోట ఒక ఫ్యామిలీలో చూసినా సరే స్వయాన్ని మేనేజ్ చేసుకోవడము, మళ్ళీ పరిస్థితుల్లో ప్రకారం చూస్తే ఒక ఫ్యామిలీని మేనేజ్ చేయడము, లేదా ఒక ఆఫీస్ అనుకోండి, ఆఫీస్ని మేనేజ్ చేయడం, ఇట్లా రకరకాలుగా మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. కానీ అది ఒక శక్తిగా ఎలా మన లైఫ్లో యూజ్ అవుతుంది అసలు అంటే, ఒక్కొక్కటి నిర్వహణ చేయడము అంటూ ఉంటారు తెలుగులో. అయితే నిర్వహించేది, నిర్వహణ చేయడం ఎలా, అసలు మనం ఒక వ్యవహారం చేసేటప్పుడు ఒక సంస్థని, స్వయాన్ని, సర్వుల్ని ఎట్లా మేనేజ్ చేస్తూ ఉండాలి, ఈ విషయాల గురించి ఈరోజు తెలియజేయండి ఇది. అంటే వాస్తవంగా ఇది ఒక పెద్ద శక్తి. ఓకే, ఈ శక్తి ఉంటేనే ప్రతి కార్యం కూడా స్మూత్గా నడుస్తుంది. కొందరిలో మేనేజ్మెంట్ పవర్ ఉండదు, కొందరిలో బాగా ఉంటుంది. అంటే ఈ మేనేజ్ చేసానికి కోసం ఒక మనకు కంప్లీట్గా నాలెడ్జ్ కావాలి. ఓకే, ఏదైనా ఒకటి మేనేజ్ చేయాలంటే, నిర్వహణ చేయాలంటే ఆ విషయాన్ని గురించి మనకు ఫుల్ నాలెడ్జ్ కావాలి. అట్లేదు నాలెడ్జ్ లేదంటే అక్కడ కూడా అప్ అండ్ డౌన్ అయిపోతుంది. అవును, ఏ పని మనం చేయాలా అనుకుంటామో అది అప్ అండ్ డౌన్ అయిపోయిందంటే మనమే టెన్షన్లో వచ్చేస్తాం. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఫంక్షన్ చేయాలి. ఓకే, ఫంక్షన్ జరుగుతుంది అంటే కొందరికేమో డబ్బులు ఉంటుంది, మరి అన్నీ చూసుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ కరెక్ట్గా మేనేజ్ చేసే శక్తి కూడా కావాల్సింది. టోటల్ ప్రోగ్రామ్ వైజ్ టోటలీ ఆ కార్యాన్ని మనం నిర్వహణ చేయాలి. ఈ ఫంక్షన్ జరుగుతుంది, దానికి కావాల్సింది ఏమేమి, షామియానా కావాలి, చైర్స్ కావాలి, అది కావాలి, అంత సెట్ చేయాలి. అయితే అది కార్యాన్ని ఏ విధంగా ఎట్లా సెట్ చేస్తే పీస్ఫుల్గా ఉంటుంది, ఆ ఫంక్షన్ సరిగ్గా జరుగుతుంది, దాన్ని తెలిసి పెట్టుకుంటే, అర్థం చేసుకొని చేస్తేనే మనం బాగా మేనేజ్ చేయొచ్చు. సో మేనేజ్మెంట్ అనేది ఒక శక్తి. దానికి కావాల్సింది ఒక అథారిటీ కూడా. ఓకే, ఒకవేళ అథారిటీ లేదు అని అనుకోండి, అన్నీ ఉంటుంది, అథారిటీ లేదంటే కూడా మేనేజ్ చేయలేరు. అవును. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లే ఉంది అని, ఇంట్లో అందరిని చూసుకోవాలి, అన్నీ మేనేజ్ చేయాలి, అక్కడ ఇంట్లో కావాల్సిన సామాన్ ఉండాలి, ఆ నెల అంతా బాగా జరగాలంటే ఆ మేనేజింగ్ పవర్ ఉండాలి. ఓకే, సపోజ్ కిచెన్లో కూడా మాతలు పనిచేస్తారైతే వాళ్ళకు అన్ని సామాన్ది మేనేజ్మెంట్ పవర్ ఉంటేనే వాళ్ళు లాస్ట్ వరకు దాన్ని చూసుకునేది సాధ్యమవుతుంది. అవును. అట్లా మేనేజ్ చేసే శక్తి లేదంటే ఎక్కువ వేస్ట్ కూడా అవుతూ ఉంటుంది. ఒకటి వేస్ట్ అవుతుంది, ఇంకొకటి ఫుల్ మంత్ ఏమి రావాలా అనుకుంటారా, అది రాదు. ఓకే, సరే. ఇంకొకటి సరిగ్గా చేసేదానికి కాలేదంటే కూడా, మేనేజ్ చేసేదానికి కాలేదంటే ఒకసారి ఎక్కువ తక్కువ అయిపోతూ ఉంటుంది. అప్పుడు
టెన్షన్, అనవసర టెన్షన్ ఫామ్ అయిపోతుంది, అనవసర వ్యర్థ సంకల్పాలు వచ్చేస్తుంది. సో ఈ శక్తిని మనం మానసిక శాంతి కోసం కూడా బాగా యూజ్ చేసుకోవాలి. ఓకే. అప్ అండ్ డౌన్ అయిపోయింది కార్యం అంటే మానసిక శాంతి అనేది ఉండదు. ఓకే. మరి ఎవరు వస్తారు, ఇప్పుడు ఫంక్షన్లోనే ఎవరైనా వస్తారు పోదారు, వాళ్ళకి ఏం కావాలి ఎట్లా అన్నీ తెలిసి ఉండాలి. మనం దాన్ని సరిగ్గా పట్టించుకోలేదు, లేదు ఒక సైడ్ చూసుకుంటాం ఇంకొక సైడ్ చూసుకోలేదంటే కూడా చాలామంది దాంట్లో అలిగిపోయేది కూడా సాధ్యమవుతుంది. అవును, ఖచ్చితంగా. మూడ్ ఆఫ్ చేసుకుంటారు, అలిగిపోతారు, వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు, మర్యాద లేదు అనుకుంటారు, ఇట్లా ఏమేమో జరుగుతూ ఉంటుంది. అవును. అందువల్ల ఈ మేనేజ్మెంట్ అనేది చాలా వండర్ఫుల్ శక్తి. దాని నుంచి మనకు ఏమవుతుందంటే ఒక అథారిటీ వస్తుంది, ఇంకొకటి అందరినీ బాగా చూసుకొని అన్నీ సరిగ్గా మేనేజ్ చేసిన దానివల్ల మహిమా యోగ్య కూడా అవుతాం. ఓకే. లైఫ్ కూడా కావాలి దానికి. అవును. దానికోసం కొన్ని గుణాలు ఉంటుంది, ఆ గుణాలు కూడా ధారణ చేసుకుంటేనే మనం మేనేజ్ చేసేదానికి సాధ్యమవుతుంది. సో ఏదైనా ఒకటి ఆఫీస్ కానీ, కిచెన్ కానీ, ఇల్లు కానీ, ఫంక్షన్స్ కానీ మేనేజ్ చేయాలంటే మొదట్లో మనకు అందరిని తృప్తి చేసే ఒక ఆర్ట్ ఉండాలి. ఓకే, అది కూడా ఒక కళ. కళ అయిపోతుంది. ఒకవేళ అందరిని తృప్తి చేయలేదు, ఊరికే అన్ని మెటీరియల్ మాత్రం సెట్ చేస్తున్నామంటే ఓకే, అప్పుడు కూడా మనుషులు తృప్తి కాలేదంటే అది మేనేజ్మెంట్ ఏముంది. అవును, మనుషులు అలిగిపోతారు, ఎట్లా అంటే అందువల్ల అదిను ఉండాలి. ఇంకొకటి ఏ సమయంలో ఏం చేయాలనేది కూడా అక్కడ అర్థమై ఉండాలి. అవును. అప్పుడు ఆ ఫంక్షన్ కానీ, ఇల్లు కానీ, ఆఫీస్ కానీ సరిగ్గా మేనేజ్ చేసుకోవాలి. సో దానికోసం వాళ్ళు ఒక టైం టేబుల్ కూడా రెడీ చేసుకోవాల్సిందిగా ఉంటుంది. ఓకే. సో మరి ఏం కావాల్సిన సామాను అది రెడీ చేసుకోవాల్సింది ఉంటుంది. మరి ఏ టైంలో ఏది ఎట్లా యూజ్ చేయాలనేది కూడా తెలిసి ఉండాల్సి ఉంటుంది. సో ఏ వ్యక్తి వస్తారో ఆ వ్యక్తి అనుసారంగా వాళ్ళకి ఏమి ఎట్లా చేయాలనేది కూడా తెలిసి ఉండాలి. ఇట్లా ఆల్ రౌండ్ నాలెడ్జ్ కూడా కావాలి ఏదైనా మేనేజ్ చేయాలంటే. అప్పుడే మనం పీస్ఫుల్గా దాన్ని మేనేజ్ చేస్తుంది ఏదైనా కార్యం. ఇప్పటి కాలంలో ఈ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎన్నో కోర్సెస్ కూడా చేస్తూ ఉన్నారు. ఇది అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ ఆ డిపార్ట్మెంట్కి తగ్గట్లు ఆ డిపార్ట్మెంట్లో ఎట్లా మేనేజ్ చేయాలి. ఇప్పుడు కంపెనీస్ది అయితే వేరు, మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒక ఫంక్షన్ కానీ ఇట్లా ఏమైనా వచ్చినప్పుడు కూడా దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలని అదే ఒక సపరేట్ కోర్స్ పెట్టుకున్నారు. సపరేట్ కోర్స్ ఉంది. దానికి కామన్ సెన్స్ కూడా కావాలి. అవును, కామన్ సెన్స్ లేదంటే ఎంత చదివినా లాభం లేదు. అవును, అది నిజమే. సో మన కామన్ సెన్స్, ఇంకొకటి సెల్ఫ్ మేనేజ్మెంట్ దాంట్లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం మేనేజ్ చేసుకునే శక్తి కావాలి ఖచ్చితంగా. అప్పుడే మనం అన్నిటిని మేనేజ్ చేసేదానికి మనకు ఆర్ట్ వస్తుంది. సో ఈ పవర్ మేనేజ్మెంట్ చేసేది కంపల్సరీయే. ఎందుకంటే మనిషిని ఉండేటప్పుడు, ఒక ఆర్గనైజేషన్ని ఉండేటప్పుడు, లేదు సమాజంలో మనకు ఏదైనా చేయాలి కావాలంటే ఇది అందరికీ ఉండాల్సిందే. ఇది లేదంటే వాడు పనికి రానివాడు. అవును, మేనేజ్మెంట్ పవర్ లేదంటే ఏమీ పనికి రాని వాళ్ళలాగా ఉంటారు. వాళ్ళ జీవనం లో స్టాండర్డ్లా ఉంటుంది, డౌన్ అయిపోతుంది. ఇంకొకటి ఇంప్రూవ్మెంట్ కాదు వాళ్ళకు. అందువల్ల ఈ మేనేజ్మెంట్ కోసం మొదటి మాట మన ఎట్లా మనం మేనేజ్ చేసుకోవాలో అర్థం కావాలి. స్వయాన్ని మన కామన్ సెన్స్ యూస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం కాలేజ్ ఎక్కడైనా సెల్ఫ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ తీసుకుంటాం కానీ అక్కడ ఏ వ్యక్తి దగ్గర ఎట్లా నడుచుకోవాలి అనేది వాళ్ళు ఏం నేర్పించరు. అవును, ఎందుకంటే మన ముందు అనేక ప్రకారమైన వ్యక్తులు ఎవరు వస్తారు, వాళ్ళని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి కదా. అవును, అర్థం చేసుకొని వాళ్ళని మేనేజ్ చేసేది అది పెద్ద పవర్. అది అప్పుడు ఆ వ్యక్తికి కూడా మనకు శాంతి ఇస్తాం, మనకు కూడా పీస్ఫుల్గా ఉంటాం, కార్యం కూడా బాగా జరుగుతుంది. అంటే మహిమా యోగ్య కార్యం కూడా జరుగుతూ ఉంటుంది. థియరీలో మెథడ్ మాత్రమే చెప్తారు. ఇది
థియరీ ఎక్కడైనా ఇప్పుడు సెల్ఫ్ మేనేజ్మెంట్ అయినా ఏదైనా మేనేజ్మెంట్ కోర్సెస్ అంటే అది థియరీ అయ్యి ఉంటుంది, మెథడ్ ఇది ఇట్లా చేయాలి ఇట్లా. ప్రాక్టికల్గా అంటే మనం సమాజంలో ఉన్నప్పుడు మాత్రమే అది చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే బట్ ప్రాక్టికల్ అర్థం చేసుకొని చేసేది ఉంది ఇక్కడ. అవును, ఇది అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అది లేకనే ఇప్పుడు అసలు చాలా చాలా అయిపోతూ ఉన్నాయి. అది కూడా ఒక పవర్, అది అర్థం చేసుకునే శక్తి, అది చాలా ముఖ్యమైన పవర్. ఓకే. అంటే ఒక వ్యక్తి ఏమైనా కార్యం చేయాలంటే మొదట్లో సమయ సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే. మరి వ్యక్తిది వాల్యూని తెలుసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే. ఒక సామాన్ది వాల్యూని కూడా తెలుసుకొని చేయాల్సి ఉంటుంది. అవును. ప్రతి దాన్ని అర్థం చేసుకుంటేనే మేనేజ్ కూడా చేసుకునేది సాధ్యమవుతుంది. సో ఈ మేనేజ్మెంట్ మరి అండర్స్టాండింగ్ పవర్ రెండింటికి చాలా సంబంధం ఉంది. ఇది లేదంటే అది చేసానికి లేదు, అది లేదంటేను ఇది రాదు, మనకు అర్థం కూడా కాదు. అందువల్ల సమయ సందర్భానుసారంగా ఏమేమి అర్థం చేసుకోవాలో అది అర్థం చేసుకోవాలి. సో తెలివి బాగుండాలి దీన్ని. ఓకే. తెలివి ఉండే వాళ్ళకు ఏదైనా ఒక మాటని అర్థం చేసుకొని చేసేదానికి వస్తుంది. వాళ్ళే కార్యాన్ని కూడా అర్థం చేసుకుంటారు, మనుషులను కూడా అర్థం చేసుకొని వాళ్ళ వెంట వ్యవహారం చేస్తారు. ఒక సామాన్ది దాని వాల్యూది అన్నీ కూడా అర్థం చేసుకుంటేనే జీవనంలో పీస్ఫుల్గా ఉండొచ్చు. మొత్తానికి ఈ శక్తులంతా దేనికంటే మనశ్శాంతి కోసం. అవును. ఒకవేళ మనం అర్థం చేసుకోకుండా ఏమో చేస్తాం అనుకో, అప్పుడు అక్కడ అప్ అండ్ డౌన్ అయిపోతుంది, మనశ్శాంతి అనేది ఉండదు. తర్వాత దాని నుంచి ఎంత హయ్యెస్ట్ పొజిషన్లో రావాలన్నా ఆ పొజిషన్ కూడా దొరకదు అర్థం చేయకుండా చేసుకుంటే. ఇది కూడా చాలామందికి డబ్బులు ఉంటుంది, అన్నీ ఉంటుంది, మనుషులు ఉంటారు, అన్నీ ఉంది. అయినా వాళ్ళకు కొన్ని విషయాలు అర్థం కాకుండా చేసేదాని వల్ల అప్పుడు ఏ కార్యం సరిగ్గా సెట్ చేసానికి లేదు. సో ఈ మేనేజ్మెంట్ మరి ఈ అర్థం చేసుకునే శక్తి, ఇది రెండు శక్తులు పీస్ఫుల్గా కార్యం జరిగేదానికోసం అవశ్యం. అప్పుడు కార్యం సక్సెస్ అవుతుంది, లేదంటే సక్సెస్ కాదు. ఒక పర్సన్ దేనిపైన అయితే ఆధారపడినారో, వేటి వలన జీవిస్తూ ఉన్నారో, ఖచ్చితంగా దాని ప్రతి ఒక్కటి వస్తువైనా, వ్యక్తులైనా, సమాజమైనా ఇప్పుడు సమయ సందర్భం అనుసారంగా అర్థం చేసుకునేది అని చెప్పారు. వీటన్నిటిని కూడా కంపల్సరీ అవసరం ఇది అండర్స్టాండింగ్ అనేది. ఇప్పుడు కాలంలో ఈ అండర్స్టాండింగ్ అనేది లేకనే అంతా గొడవలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది ఇంకా ఒకటి వస్తువుల పరంగా కూడా ఒకప్పుడు ఇది మేము గమనించినట్లయితే ముందు కాలంలో ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా వాల్యూ ఉండేది. ఒక వస్తువుని వాళ్ళు కేర్ తీసుకునేది, కానీ ఇప్పుడు అన్నీ ఈజీగా దొరికేస్తున్నాయి అందరికీ. దాని వాల్యూ తెలియకుండా ఉపయోగించే విధానంలో వేస్టేజ్ ఎక్కువ అయిపోతూ ఉంది. ఇప్పుడు అంతా కంప్యూటరైజ్డ్ అంటారు, అది దీనివల్ల దానివల్ల కూడా మొత్తం అంటే ఇది తెలియక ఆ పవర్ని యూజ్ చేసుకోవడం తెలియట్లేదు వాళ్ళకి. అంటే ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాత మనుషుల బుద్ధి కొంచెం డల్ అయిపోతుంది. అవును. తన సొంత తెలివి లేనే లేదు. అవును. తెలివి లేని దానివల్ల అది కంప్యూటర్ ఏం చెప్తుందో దాన్ని చేసేస్తారు. అవును. అంటే తన బుద్ధి డల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఏ కార్యం ఏ విధంగా సక్సెస్ కావాలన్నా ఆ విధంగా రిజల్ట్ ఏం రావాలన్నా ఆ రిజల్ట్ రాలేదు. ఈ తెలివి ఎందుకోసం తక్కువ అయిపోయిందంటే ఒకటి పూర్తిగా మనుషులు లేజీ అయిపోయేసి ఆ కంప్యూటర్ ఆధారాల జీవనాన్ని నడిపిస్తారు. ఇంకొకటి ఏమంటే తెలివి తక్కువ ఎందుకు అవుతుంది అంటే అండర్స్టాండింగ్ పవర్ తక్కువ అయ్యేదానికి మూల కారణం మనసు బుద్ధిలో ఏకాగ్రత శక్తి లేదు. ఓకే. మరి విషయస్ క్యారెక్టర్ ఎంతెంత అశుద్ధాన్ని చూస్తాడో, అశుద్ధం మాట్లాడుకుంటాడో, అశుద్ధమే మనసు లోపల నిండి ఉంటుంది. అప్పుడు వాడికి తన తెలివి తగ్గిపోతుంది. తెలివి తక్కువ అయిపోయిన దానివల్ల ఏ సామాన్ది వాల్యూ తెలియకుండా పోయింది, ఏ వ్యక్తిది వాల్యూ తెలియకుండా పోయింది. వ్యక్తిది వాల్యూ ముఖ్యంగా మనకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. సో మనకు అంత షార్ప్ ఇంటలెక్చువల్ పవర్ కావాలి దీనికి. సో ఆ ఇంటలెక్చువల్ పవర్ ఎప్పుడు షార్ప్ ఉంటుందో
అప్పుడు తెలివి కూడా బాగుంటుంది. అవును. ఆ తెలివి బాగుంటే అన్నీ మేనేజ్ చేసేది కూడా ఈజీగా ఉంటుంది. అది తమో ప్రధానత నుంచి మనం మన బుద్ధిని షార్ప్ చేసుకునేదానికి కొంచెం మానసిక ఎక్సర్సైజ్ కూడా చేయాల్సి ఉంటుంది. మానసిక ఎక్సర్సైజ్. ఓకే. మానసిక ఎక్సర్సైజ్, బుద్ధి ద్వారా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా ఇప్పుడు శారీరక ఎక్సర్సైజ్ చేస్తే శరీరంలో కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది, పవర్ వస్తుందా లేదా. అవును. అట్లా ఈ అండర్స్టాండింగ్ పవర్ సరిగ్గా ఉండాలంటే, మనసులో శక్తి సరిగ్గా ఉండాలంటే దానికోసమే ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ ఉంది. ఓకే. దాన్ని చేస్తేనే మనం బుద్ధి షార్ప్ అవుతుంది, అండర్స్టాండింగ్ పవర్ కూడా బాగా ఉంటుంది. ఓకే. గ్రాస్పింగ్ పవర్ కావాలి. గ్రాస్పింగ్ పవర్ అంటే అవగాహన శక్తి కావాలి. దేనిపైన ఒక అవగాహన ఉండాలి. ఏ కార్యం చేసానికోసమైనా సరే ఆ కార్యం ఎట్లా చేయాలి, ఏమి ఇది అంతా సరిగ్గా మనకు అర్థమైపోయి ఉంటేనే మనం ఆ కార్యాన్ని బాగా చేస్తాం. ఒకవేళ నాకు కొన్ని అర్థమే కాలేదు, ఆ పని ఏం నేను చేసేదానికి అవుతుంది. అవును. అర్థం చేసుకుంటేనే కదా, అది కూడా అండర్స్టాండింగ్, దాని గురించి తెలిసి ఉండాలి, అవగాహన. అవును. అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. ఓకే. దానికి మెడిటేషన్ చెప్తారు. ఎక్సర్సైజ్ అంటేనే మెడిటేషన్. ఆ మెడిటేషన్ ఎప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము, శుద్ధ సంకల్ప శక్తి ఎప్పుడు మనకు వస్తూ ఉంటుందో అప్పుడే మన అండర్స్టాండింగ్ పవర్ కూడా పాజిటివ్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు అండర్స్టాండింగ్ పవర్ సరిగ్గా లేని కారణంచి అన్ని మిస్అండర్స్టాండింగ్ అయిపోతూ ఉంటాం. అవును. మిస్అండర్స్టాండింగ్లో ఏమవుతుందంటే పరస్పర జగడాలు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోరు, వేరే దాని ఇష్ట ప్రకారం అర్థం చేసుకుంటే అక్కడ ఏముంది, జగడాలే ఉంది, ఘర్షణ అయిపోతుంది ఎక్కువ. తర్వాత మోసం అయిపోతారు. సరిగా అర్థం చేసుకోకుండా కారించి వాళ్ళే వంచిత అయిపోతూ ఉంటారు, అండర్స్టాండింగ్ పవర్ సరిగ్గా లేని కారణం. సో దేనికైనా సరే మనకు ప్రాపర్ అండర్స్టాండింగ్ పవర్ కావాలి. ఈ ప్రాపర్ అండర్స్టాండింగ్ పవర్ని జడ్జ్మెంట్ పవర్ని కూడా చెప్తారు. ఓకే. ప్రాపర్ జడ్జింగ్ పవర్ ఉండాలి, నిర్ణయ శక్తి కూడా బాగుంటుంది. ఓకే. అప్పుడే మనం ఏదైనా ఒక కార్యాన్ని సరిగ్గా తెలుసుకొని నిర్ణయం చేసుకొని లాభం ఏమి నష్టం ఏమి తెలుసుకొని తర్వాత ఆ కార్యం మనం చేస్తే అప్పుడు దాంట్లో సక్సెస్ అవుతుంది. ఓకే. సో ఇట్లా మనకు జడ్జింగ్ పవర్ రావాలంటే సరి, బుద్ధి షార్ప్గా ఉండాలంటే సరి, అవగాహన శక్తి అండర్స్టాండింగ్ పవర్ ఎక్కువ చేసుకోవాలంటే సరి, దానికోసం మెంటల్ ఎక్సర్సైజ్ ఏమంటే దాని పేరు మెడిటేషన్. ఓకే. ఆ మెడిటేషన్లో సెల్ఫ్ రియలైజేషన్ పాయింట్ చాలా ముఖ్యం. సెల్ఫ్ని ఎప్పుడు రియలైజ్ చేసి నేను ఒక శుద్ధ పవిత్ర ఆత్మని రియలైజ్ చేసుకుంటాము అప్పుడు ఆ అండర్స్టాండింగ్ పవర్ షార్ప్గా అవుతుంది. అప్పుడు మేనేజ్ కూడా ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ సెల్ఫ్ గురించి రియలైజ్ అవ్వాలి, రియలైజేషన్ ఇంపార్టెంట్. సెల్ఫ్. ఓకే. అంటే టోటల్ మనం ఆత్మ జ్యోతి ఇవన్నీ కూడా సెల్ఫ్ అంటేనే నాకు అర్థం కావాలి, నా బుద్ధి శక్తి ఎంత ఉంది, నా మానసిక శక్తి ఎంత ఉంది. ఒకవేళ నాకు మనసులో శక్తి లేదంటే కూడా ఏదైనా కార్యం చేసేటప్పుడు ఎవరైనా ఏమైనా అంటారు, మనం ఏమవుతాం, ఫీల్ చేసి ఆ కార్యం దానిదే విచారం చేసి దానివల్ల ఈ కార్యం లూజ్ అయిపోతుంది, చేయకుండా వదిలేస్తారు చాలామంది. ఇంపార్టెంట్ పని కూడా వదిలేస్తారు, ఎందుకంటే ప్రాపర్ అండర్స్టాండింగ్ పవర్ లేదు. వాళ్ళ మనసు ఎవరో ఏమో చెప్పిన దానివల్ల ఫీల్ అయిపోయింది, దానికి వశం అయిపోయినారు. అప్పుడు విచారం ఏమవుతుంది, వాళ్ళు ఎందుకు అన్నారు అని కూర్చే విచారం చేసే దానివల్ల ఈ కార్యం ఏం చేయాలన్నా దాని పైన బుద్ధి పోదు, అంటే అండర్స్టాండింగ్ పవర్ తగ్గిపోతుంది. ఓకే. కాబట్టి ఫస్ట్ చాలా సూక్ష్మ ఇది అండర్స్టాండింగ్ పవర్. అవును. ఇంకొకటి మ్యూచువల్ కూడా ఉండాలి కదా, అంటే అంటే అండర్స్టాండింగ్ కూడా రెండు వైపులా కూడా ఉండాలి అని చెప్తూ ఉంటారు కదండి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ పవర్ అది ఒకటి. ఫస్ట్ మనం ఎవరినైనా ప్రాపర్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే.
మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. ఫస్ట్ స్వయమే. ఎప్పుడు మనం ప్రాపర్ అండర్స్టాండ్ చేసుకుంటాము అప్పుడు ఇంకొక వ్యక్తి కూడా మనం సరిగ్గా అర్థం చేసుకుంటారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఇద్దరు ఇంపార్టెంట్ అని ఫస్ట్ సెల్ఫ్ని సరి చేసుకుంటేనే ఇంకొకరు కూడా సరి అయిపోతారు. ఓకే. సో ప్రతిదానికి ఫస్ట్ స్వయమే ఇంపార్టెంట్ అని చెప్తారు. ఇది ఇప్పుడు మరి స్వయం రియలైజేషన్ అని చెప్పారు కదండి. ఇది ఆ స్వయం అంటే ఆ రియలైజేషన్ పవర్లో మెయిన్ ఇప్పుడు మనం టాపిక్కే మనస్సుని శాంతిగా మన స్థితిని పెట్టుకునేది అని చెప్పారు. దాంట్లో సైలెన్స్ కూడా ఒక పవర్ కదండి. మరి స్వయం రియలైజేషన్లో సైలెన్స్ పవర్ మనదే అని కూడా ముందు ఒకసారి విన్నాము. మరి సైలెన్స్ పవర్ని ఎట్లా ఇది స్వయంలో ఫస్ట్ యూజ్ చేసుకునేది? సైలెన్స్ పవర్ ఏమంటే మాటతోనే కాదు, మనసును సైలెన్స్ చేసే పాయింట్ ఉండాలి. ఓకే. మనసు ఎప్పుడు మనసును మనకు సైలెన్స్ చేసే పవర్ వస్తుందో అప్పుడే ఈ పవర్ అంతా కూడా మనకు సరిగ్గా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. సో మన మనసుని ఎక్కడ కావాలనో అక్కడ నడిపించాలి, ఎక్కడ కావాలనో అక్కడ దాన్ని స్టాప్ చేశారు. మనం చెప్పినట్లు అది వినాలి. ఓకే. మనకు ఏదైనా విచారం, అనావశ్య విచారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పని చేస్తూ ఉండేటప్పుడు, ఏదైనా మేనేజ్ చేస్తూ ఉండేటప్పుడు థర్డ్ పర్సన్ వచ్చి చెప్తారు, నువ్వు ఇదేంది ఇట్లా చేస్తావు, ఇది సరలేదు, అట్లా ఇట్లా అని చెప్తారు. మన దాని గురించి విచారం చేసానికి పోతే మన మనసులో సైలెన్స్ పవర్ ఉండదు. ఓకే. సో సైలెన్స్ పవర్ ఆధారంలోనే ఈ అండర్స్టాండింగ్ పవర్ కూడా బాగుంటుంది. ఓకే. అప్పుడే సరిగ్గా మేనేజ్ కూడా చేసానికి సాధ్యమవుతుంది. ఓకే. సో ఈ సైలెన్స్ పవర్ అంటే ఊరికే నోటి ద్వారా గమ్ముగా ఉండేది కాదు. మౌనం అనేది సైలెన్స్ కాదు. నోటితో గమ్ముగా కొందరు ఉంటారు, జగడాలు వేయరు. అయితే వాళ్ళ మనసు లోపల ఎంత విచారాలు వస్తూ ఉంటుంది. అవును. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ పవర్ఫుల్గా చేసేస్తూ ఉంటారు. వ్యర్థ విచారాలు, ఆ సిచ్యుయేషన్కు వశమైపోయిన విచారాలు, ఎమోషనల్ ఫీలింగ్స్లా వచ్చేస్తారు. అప్పుడు కూడా అండర్స్టాండింగ్ పవర్ సరిగ్గా పనిచేయదు. ఓకే. బుద్ధి శక్తి తగ్గిపోతూ ఉంటుంది. సో మనసును సైలెన్స్ చేసే విధానం ఎట్లా అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో మనసు ఎందుకోసం సైలెన్స్గా రాదంటే, ఒకటి ఒక వ్యక్తికు ఏదైనా చెయ్యాలని ఒక కోరిక ఉంటుంది. అయితే అది సరిగ్గా ఉండదు, తన కోరిక అనుసారంగా దాన్ని సెట్ చేస్తాడు అనుకోండి. ఓకే. అందరికీ వసతి కావాలని సెట్ చేయరు, తనకి ఎట్లా ఇష్టమో అట్లా సెట్ చేసుకుంటే అప్పుడు అది ఒక కోరికలాగా అయిపోతుంది. ఓకే. ఆ కోరిక నుంచి కూడా మనసులో ఎక్కువగా విచారాలు వస్తూ ఉంటుంది. మళ్ళా కోరిక ఉంటుంది, నేను ఇదాన్ని చేస్తాను, నన్ను ఎవరు తిట్టకూడదు, నన్ను ఎవరు ఏం చెప్పకూడదు, నాకు మహిమ మాత్రం చెయ్యాలని కోరిక ఉండి చేస్తారు. అందరూ ఎక్కడ మహిమ చేస్తారు, అక్కడ ఏదైనా మిస్టేక్ కనిపిస్తే గ్యారంటీ చెప్పాల్సింది ఉంటుంది ఖచ్చితంగా. అందువల్ల మన మనసులో ఎక్కువగా మాటలు వస్తుంది కోరికల ఆధారాలు. మన కోరికలు ఏదైనా మేనేజ్ చేసానికి పోయేటప్పుడు కూడా మనకు సూక్ష్మ కోరిక ఉంటుంది, నేను ఇంత బాగా చేసి చూపించాలంటే అందరూ మహిమ చేయాలి. అట్లా ఎట్లా ఏదో కోరికలు వస్తూ ఉండేటప్పుడు అది సక్సెస్ కాదు. మనసులో ఎక్కువగా విచారాలు జరుగుతూ ఉంటుంది. మనసును సైలెన్స్ చేయాలంటే సైలెన్స్ చేసానికి కాదు. సో మనసు ఏం అక్కడ చూడాలంటే పని చెయ్యాలి, కోరిక లేకుండా పని చేయాలి, ప్లెయిన్గా పని కోసమే పని చేయాలి. ఓకే. అప్పుడు ఆ కోరిక నుంచి మనం ఫ్రీ అయిపోతే మన మనసు సైలెన్స్ అయిపోతుంది. అది ఒక మాట ఉంటుంది. ఇంకొకటి ఏమంటే మనసును సైలెన్స్ చేసానికోసం ఏకాగ్రత శక్తి ఎక్కువగా అభ్యాసం చేయాలి. ఎప్పుడు ఒక లక్ష్యం పైన ఏకాగ్రత చేస్తూ ఉంటామో అప్పుడు ఈ బయట వచ్చే సైడ్లో వచ్చే మాటలంతా మనం పట్టించుకోము. అప్పుడు మనసు సైలెన్స్గా ఉంటుంది. అనవసర మాటలను ఫుల్ స్టాప్ పెట్టే శక్తి మనకు వస్తుంది. ఓకే. ఆ మెయిన్ పెద్ద లక్ష్యాన్ని చూసుకొని మన పాటగా చేస్తూ ఉంటే ఈ చిన్న చిన్న మాటలు ఏం వస్తుందో
దాని గురించి మనం పట్టించుకోగంటే దానికి ఫుల్ స్టాప్ పెట్టే శక్తి మనకు వస్తుంది. ఓకే. అప్పుడు మనసు సైలెన్స్ అయిపోతూ ఉంటుంది. ఇంకొక విషయం, మనం ఎంత చేసినా ఒక్కొక్కసారి ఏమీ పని సరిగ్గా రాదు, ఏదో అప్ అండ్ డౌన్ అయిపోతూనే ఉంటుంది. కావాలని కూడా కొన్నిసారి చేయం మనం, అది ఆటోమేటిక్గా అట్లా అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనకు రావాలి మనసులో, ఓ ఇది పెద్ద వరల్డ్ డ్రామా స్టేజ్, ఇది ఈ డ్రామాలో ఎవరికి ఎట్లా పార్ట్ ఉంటే అట్లనే జరుగుతుంది, ఏ పని ఎప్పుడు ఏ సమయంలో ఎట్లా కావాలనో అట్లా జరుగుతూ ఉంటుంది. అది నువ్వు మనసులో ఉంటేనే మనసును మన ఫుల్ స్టాప్ పెట్టేదానికి అవుతుంది. ఓకే. లేదంటే ఎందుకు ఏమి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చేస్తాయి, ఎన్ని ప్రశ్నలు ఆ ప్రశ్నలు మనకు వస్తానే ఉంటే మనం దాని ఫుల్ స్టాప్ పెట్టేదానికే కాదు, చింత అయిపోతూ ఉంటుంది. ఎమోషన్ ఫీలింగ్స్ ఇంకా ఎక్కువ వశం అయిపోతానే ఉంటాం. అప్పుడు అండర్స్టాండింగ్ పవర్ కూడా తగ్గిపోదా ఉంటుంది మనసు సైలెన్స్గా లేదంటే. ఓకే. అందువల్ల అది కూడా ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మరి మనకు అంత ఎక్కువగా శక్తి ఇమీడియట్లీ కావాలంటే మన అశరీరి అవస్థను ప్రాక్టీస్ చేయాలి. ఓకే. పరమాత్మ దగ్గర పోయి కూర్చునేసారు సర్వశక్తివాన్ భగవాన్ మనకు సపోర్ట్ ఇస్తారు, మన మనసుకు సపోర్ట్. పరమాత్మ ఆధారం తీసుకోవాలి, పరమాత్మ ప్రీతిలో లీనమైపోయి, ఓ పరమాత్మ నువ్వే నాగాన్ని ఇదంతా ఏముంటే ఫైనల్ లక్ష్యాన్ని చూసుకొని కూర్చుంటే అప్పుడు కూడా మనసు సైలెన్స్ అయిపోయిన తర్వాత మరి ఆటోమేటిక్లీ అన్నీ అర్థమయ్యేది మనకు స్టార్ట్ అవుతుంది. ఓకే. మనసు సైలెన్స్ చేస్తాను. ఈ విధంగా ఇదన్నీ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము అప్పుడే మనసును సైలెన్స్ చేసానికి అవుతుంది. వ్యర్థ విచారాలని ఫుల్ స్టాప్ పెట్టే మెథడే ఇది. ఇదే ఎక్సర్సైజ్ చేయాలి. ఒక్క విషయమే కాదు, సైలెన్స్ అవ్వాలి అంటే అది ఒక పవర్ లాగా యూజ్ అవ్వడము అంటే దాంట్లో చాలా ఉన్నాయి, చాలా ఉంది. ఒక్కొక్కటి అభ్యాసం, దానికి నాలెడ్జ్. స్టాప్ అంటే స్టాప్ కాదు, మనసుని ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టాప్ కాదు, వ్యర్థ విచారాన్ని స్టాప్ కావాలంటే దానికి ఎంత అభ్యాసం ఉండాలి. ఇంత అన్ని మాటలు అనుకుంటేనే వ్యర్థ విచారాలు సైలెన్స్ అయిపోతాయి. అప్పుడు మనకు అవగాహన శక్తి అంటే అండర్స్టాండింగ్ పవర్, ప్రతి ఒక్క విషయంలో అర్థం చేసుకునే శక్తి చాలా ఈజీగా వచ్చేస్తుంది. సూక్ష్మ మాటలు కూడా మనకు అర్థమైపోతుంది అప్పుడు. ఓకే. అర్థం చేసుకున్నప్పుడే మళ్ళీ మేనేజ్ చేయగలం. ఫస్ట్ సైలెన్స్ పవర్ అంటే ఈ విషయాలన్నీ కూడా నాలెడ్జ్ ఇంపార్టెంట్. డ్రామా అని కావచ్చు, ఏదైనా పెద్ద పని చేయాలంటే ఇంత విషయాల పైన అటెన్షన్ ఉండాలి. మనసును సైలెన్స్ చేసేది, వ్యర్థ అంటే ఎవరైనా ఏమైనా చెప్తే దాన్ని స్టాప్ చేసే పవర్ ఉండాలి, ఫుల్ స్టాప్ పెట్టేది. కొన్నిది ప్రొసీడ్ కూడా అయ్యే పవర్ కావాలి. అంటే అక్కడే స్టాప్ అంటే అన్నీ స్టాప్ చేయకూడదు. ఏదైనా కార్యం చేస్తూ ఉంటాం, మధ్యలో ఎవరో వచ్చి ఏమో చెప్పినారు, దాన్ని స్టాప్ చేసి మనం చేసే కార్యాన్ని కంటిన్యూ చేయాలి. ఓకే. అప్పుడు మనసు సైలెన్స్ అయిపోతుంది. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామ పెట్టాలి అనేది కూడా తెలియాలి. అది కూడా ఒక పవర్. అప్పుడే సైలెన్స్ అనేది వచ్చేస్తుంది, మనసులో సైలెన్స్ పవర్. వీటన్నిటికి కూడా బుద్ధిశక్తి చాలా కావాలి, తెలివి అని చెప్పారు కదా, అది చాలా చాలా టోటల్గా భగవాన్ చెప్పే జ్ఞానం, నాలెడ్జ్ అందుకే అర్థం చేసుకుంటేనే మనకి ఇదన్నీ వస్తుంది. మరి పవిత్రతా శక్తి మనలో ఎక్కువ ఉండాలి. ఓకే. ఆ పవిత్రతా శక్తి ఆధారంలోనే మన బిహేవియర్ కానీ, మన మానసిక శక్తి కానీ, మన మేనేజ్మెంట్లో కానీ ఒక దివ్యత అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ దివ్యత ఎప్పుడు కనిపిస్తుందో అప్పుడు మన అందరినీ సాటిస్ఫై చేయొచ్చు. ఓకే. మనం మేనేజ్ చేసే ఆధారం. ఓకే. ప్యూరిటీ కంపల్సరీ. అయితే ఫస్ట్ అది ఉంటేనే ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అన్నిటికీ ఆధారము మూలము అని చెప్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్ ప్యూరిటీ ఉండాలి. దాని తర్వాత అండర్స్టాండింగ్, నాలెడ్జ్ ఇంపార్టెంట్. మరి మనుషులను తృప్తి చేసే విధానం కూడా మనకు ఉండాలి. ఓకే. లేదంటే ఎవరైనా మన ద్వారా ఏదైనా అట్లా ఇట్లా అనిపోదు, వాళ్ళ సంకల్పం మనకి ఎఫెక్ట్, మనకు ఎక్కువ సంకల్పం చేస్తుంది, ఆ వైబ్రేషన్ అట్లా అయిపోతుంది. అందువల్ల ఈ గుణం కూడా మనకు చాలా ముఖ్యం. గుణాలు తృప్తి చేసే గుణాలు ఉండాలి, అప్పుడు అన్ని సాధ్యమవుతుంది.
ఈ క్వాలిటీస్ అన్నీ అంటే ఇవి రావాలి అంటే గుణం, ఎదుటి వాళ్ళని తృప్తి చేయడం, వాల్యూస్ తెలుసుకుని ఆ important. వాల్యూస్ ఆధారంలో జీవనం ఉండాలి. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా పరివర్తన అవుతుంది. ఇది పరివర్తన అని కూడా చెప్తూ ఉంటారు ఇది జనరల్లీ. ఒక్కొక్కసారి ఇప్పుడు చూస్తే ఒకప్పటి ఉన్న సమయం ఇప్పుడు లేదు, సమయం పరివర్తన అయిపోతూ ఉంది. మళ్ళీ ఒకప్పుడు ఉన్నటువంటి వ్యవహారం ఇప్పుడు లేదు, వ్యవహారము పరివర్తన కొత్తగా అన్నీ వస్తుంది, అన్నీ మారిపోతూ ఉంది. మామూలుగా అప్డేట్ అవడం అన్నిట్లో నావెలిటీ ఉంటుంది. ఓకే, పర్సన్స్ కూడా ముందు ఉన్నట్లు ఉండరు ఇప్పుడు. మరి పరివర్తన శక్తి అని చూస్తే వ్యక్తి కానీ, వ్యవహారం కానీ, పరిస్థితులు కానీ, సమయం కానీ, ఇట్లా ప్రతి ఒక్కటి ఇక్కడ చూసే వస్తువులు కానీ అన్నీ కూడా పరివర్తన అయిపోతూ ఉన్నాయి. అసలు మార్పు అనేది కొంతమందికి చాలా ఇంపార్టెంట్, అసలు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం. సో కొన్ని విషయాల్లో మార్పు జరగాలి ఖచ్చితంగా అని కూడా అంటూ ఉంటారు. అంటే అది మార్పు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు అది ఒక పవరే కదండి. ఇది ఎట్లా ఇది అసలు చేంజ్ అనేది పవర్ టు చేంజ్, పరివర్తన అనేది ఒక శక్తి, పెద్ద శక్తి. ఓకే, పరివర్తన శక్తి ఆధారంలోనే మనం ఏం కావాలో అది ప్రాప్తి చేసుకునేది సాధ్యమవుతుంది. అయితే పాజిటివ్ పరివర్తన ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అంటే కొందరిలో వాళ్ళే మాత్రం పరివర్తన అయిపోతారు, వేరే వాళ్ళని పరివర్తన చేసే శక్తి ఉండదు. ఓకే, అప్పుడు కూడా వాళ్ళకి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అందువల్ల ఇది చాలా ముఖ్యం. ఏమంటే ఫస్ట్ మనం పరివర్తన కావాలి. ఓకే, మనలో ఎంత స్ట్రాంగ్ పరివర్తన శక్తి ఉండాలంటే అది వేరే వాళ్ళలో కూడా పరివర్తన వచ్చేయాలి. అట్లా పరివర్తన శక్తిని మనం యూజ్ చేయాలి. సెల్ఫ్ చేంజ్ ఉండాలి, వేరే వాళ్ళని కూడా చేంజ్ చేసే ఆ శక్తి ఉండాలి మనకు. అప్పుడు మొత్తం ఆర్గనైజేషన్ పీస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ నేను మాత్రమే పరివర్తన అవుతాను అని అనుకుంటే నాకు పరివర్తన అవుతాం, కానీ వేరే వాళ్ళది విఘ్నం కూడా మనకు వస్తూ ఉంటుంది. పరివర్తన ఇది కష్టంగా అనిపిస్తూనే ఉంటుంది. అందువల్ల మనతో చేరి మన దగ్గర ఉండే వాళ్ళని కూడా చేంజ్ చేస్తూ ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత మన చేంజ్ అయ్యే దాని ఆధారంలో ఈ విషయం కూడా మారిపోతూ ఉంటుంది. విషయం ఏమో ప్రతి సెకండ్ మారుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఎట్లా మారిందంటే హై స్టాండర్డ్ నుంచి లో స్టాండర్డ్లా మారింది. అవును, కిందుగా వచ్చేసింది. ఇట్లానే పోతూ ఉంటే విశ్వం తమో ప్రధాన అవస్థలో అశుద్ధ కండిషన్లో ఎక్కడ పోయి చేరుతుంది. అందువల్ల అది స్టాప్ చేయాలి. ఉల్టా పరివర్తన, ఓకే, మనం సీదా పరివర్తన చేసుకోవాలి. పాజిటివ్ పరివర్తన మనం కూడా కావాలి. మన వెంట చేరి అందరిని చేస్తూ ఉంటే అప్పుడు మనం ప్రాపర్గా చేయొచ్చు. ఈ పరివర్తన శక్తి చాలా ముఖ్యం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో మనుషులకు కొంచెం కూడా శాంతి అనేది లేదు. హై స్టాండర్డ్ నుంచి లో స్టాండర్డ్లో పరివర్తన అయిన దానివల్ల మనసు చాలా వీక్ అయిపోయింది. అండర్స్టాండింగ్ పవర్ కొంచెం కూడా లేకుండా పోయింది. అందుకే దేనే మేనేజ్ చేసే శక్తియే లేదు మనుషులు. సైలెన్స్ పవరే లేదు మనసులో. అందుకోసం మన నాలెడ్జ్ ఆధారంలో, సత్యమైన నాలెడ్జ్ ఆధారంలో ఏది చాలా ఇంపార్టెంట్గా ఉందో మన జీవనంలో పరివర్తన, ఆ పరివర్తన చేసుకోవాలి. ఓకే, గుణాల్లో పరివర్తన చేసుకోవాలి. అంటే ఈ క్యారెక్టర్ నుంచి చెప్తారు, బ్యాడ్ క్యారెక్టర్ నుంచి గుడ్ క్యారెక్టర్లో పరివర్తన చేసుకోవాలి. మిస్అండర్స్టాండింగ్ నుంచి అన్ని ప్రాపర్ అండర్స్టాండింగ్లో పరివర్తన చేసుకోవాలి. ఓకే, తర్వాత ఈ బిహేవియర్ ఏముందో, అశుద్ధ బిహేవియర్ నడవడిక ఏముందో దాన్ని కూడా మంచిదిగా చేంజ్ చేసుకోవాలి. దీనికంతా కావాల్సింది సత్యమైన నాలెడ్జ్, భగవాన్ చెప్పే నాలెడ్జ్. భగవాన్ ఒక్కరికే ఆ శక్తి ఉంది ఈ మొత్తం విశ్వాన్ని రైట్ వేలో పరివర్తన చేస్తానికి నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ని మనం తీసుకొని ఆ జ్ఞానం, సత్య జ్ఞానం అనుసారంగా ఎప్పుడు నడుచుకుంటాము అప్పుడు మన జీవనంలో పరివర్తన ఉంటుంది. వేరే వాళ్ళని కూడా మనం పరివర్తన చేసేది సాధ్యం. ఈ శక్తి అన్ని శక్తి కంటే చాలా ముఖ్యం. ఈ పరివర్తన శక్తి పాజిటివ్గా మనలో వచ్చేసిందంటే మనం
అందరూ సంబంధ సంపర్కలో చాలా సంతోషంగా ఉంటాం. అందరూ మన దగ్గర కూడా సంతోషంగా ఉంటారు. ఓకే. ఇంకొకటి పరివర్తన శక్తి ఆధారంలో మనకు ఏం కావాలనో జీవనంలో అదన్నీ ప్రాప్తి అయిపోతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రపంచం హై స్టాండర్డ్ నుంచి లో స్టాండర్డ్లో పరివర్తన అయిన దానివల్ల ఎవరికి ఏమీ దొరకలేదు. కావాల్సింది దుర్గతిలో వచ్చేసినారు. కావలసిన మెటీరియల్ లేదు, ఏది లేదు, భోజనం సరిగ్గా దొరకలేదు. ఏమైనా ఒక ఇల్లు కానీ ఇది కానీ మొదట్లో అంతా ఎంత విశాలంగా ఉండే ఇల్లు ఉంటుంది, ఇప్పుడు అంతా స్మాల్ మ్యాచ్ బాక్స్ లాగా ఇల్లు కట్టి పెట్టారు. ఓవర్ పాపులేషన్ అయిపోయింది. అవును. పైన పైన ఇల్లు కట్టారు, ప్లేస్ లేదు. అవును. ఇంకొకటి ధాన్యాలు లేదు, ఇంకొకటి ఏం కావాలనో అదంతా లేదు, ఖాళీ అయిపోయాయి. ప్రాణవాయువు కూడా దొరికేలేదు. అవును. అంతవరకు అయిపోయింది. అంటే లో స్టాండర్డ్లో వచ్చేసారు. అప్రాప్తి జీవనం అందరికీ న్యాచురల్గా దొరికేవన్నీ కూడా వెళ్ళిపోయింది. అందుకు మనలో ఎప్పుడు పాజిటివ్ పరివర్తన వస్తుందో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, పరివర్తన శక్తి. అప్పుడు మనకు జీవనంలో ఏమి అవశ్యమో, ఏదంతా కంఫర్టబుల్ లైఫ్లో కావాల్సిందో అన్నీ ఆటోమేటిక్లీ దొరుకుతుంది. దీనికి ఒకే ఆధారం ఏమంటే పరమాత్మ శక్తిని మనం ప్రయోగం చేయాలి. ఓకే. పరమాత్మ జ్ఞానాన్ని శక్తి చాలా ముఖ్యం. ఆ నాలెడ్జ్ని అర్థం చేసుకొని యోగా పవర్ ఉండాలి. ఓకే. పవర్ ఆఫ్ మెడిటేషన్, పవర్ ఆఫ్ యోగా. ఆ యోగా ఆధారంలో పరివర్తన శక్తి చాలా ముఖ్యం. ఓకే. అప్పుడే వేరే వాళ్ళని కూడా చేస్తాం, ప్రపంచం కూడా మారిపోతుంది. కావాల్సింది మనసుకి అన్నీ కావాలి అన్నప్పుడు దానికి తగ్గట్లు పరివర్తన కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుల్ టైము ఏదో ఒక విషయాల్లో ఎక్కడో చోట వ్యవహారాల్లో టైం అంతా మనసును కూడా దాంట్లో బిజీ చేసేస్తున్నారు. కానీ స్వయం ఇప్పుడు చెప్పినట్లు శాంతిని, సైలెన్స్ పవర్ని కానీ, నాలెడ్జ్ని అర్థం చేసుకోవడం కానీ ఇవన్నీ తీసుకొని రావాలి అంటే ఖచ్చితంగా మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్ మనసుకి అనేది అర్థమవుతుంది. ఓకే. మరి ఈ 4 రకాల శక్తుల్లో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది మెయిన్ అదేది, భగవంతుని దగ్గర నుంచి శక్తి తీసుకొని ఆ విధానాన్ని మనకు కరెక్ట్గా ఉంటే ఈ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఈజీ అయిపోతాయి. ఫస్ట్ స్వయాన్ని మేనేజ్ చేసుకోవాలి కాబట్టి స్వయానికి ఏం కావాలో అవి తీసుకుంటే ఇది ఈజీ అయిపోతుంది. చాలా బాగుంది ఇది. అన్నిట్లో స్వయం ఫస్ట్, అండర్స్టాండింగ్లో స్వయం ఫస్ట్, సైలెన్స్లో ఉండేదానికి స్వయం ఫస్ట్, పరివర్తన కూడా స్వయం ఫస్ట్. అప్పుడు మొత్తం విశ్వాన్ని చేయొచ్చు, ఎంత పెద్ద కార్యమైనా మనం చేసి చూపించవచ్చు. సో ఇక్కడ అన్ని శక్తులకు ఆధారం పరమాత్మ శక్తి. పరమాత్మని సర్వశక్తిమాన్ని చెప్తారు. ఆ సర్వశక్తిమాన్ దగ్గర సంబంధం ఉంటే అన్ని శక్తులు ఏమేమి మనం విన్నామో 16 రకాల అన్నీ వచ్చేస్తుంది మనకు. అందువల్ల పరమాత్మ సర్వశక్తిమాన్ దగ్గర సర్వ సంబంధాన్ని పెట్టుకోవాలి. ఓకే. ఒక్కొక్క సంబంధంలో ఒక్కొక్క శక్తి మనకు ప్రాప్తి అవుతుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ. ఓకే. సో మనకు జడ్జింగ్ పవర్ కావాలంటే, తర్వాత ఈ నాలెడ్జ్ శక్తి కావాలంటే పరమాత్మని కంపల్సరీగా టీచర్గా చేసుకోవాలి. ఆ టీచర్ సంబంధాలనే మనకి ఈ పవర్ వస్తుంది. ఇంకొకటి సద్గురు సంబంధం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సంబంధంలో ఉంటేనే మన జీవనంలో పరివర్తన అనేది వస్తుంది. మనసు కూడా సైలెన్స్ అయిపోతూ ఉంటుంది. తండ్రి సంబంధం అతి అవశ్యం ప్రాప్తి కోసం, ప్రాప్తి కావాలి. సో తండ్రి, టీచర్, సద్గురు. తర్వాత పరమాత్మ సర్వ సంబంధిను అయినారు. ఇట్లా సర్వ సంబంధం చేసుకుంటేనే భగవాన్ దగ్గర మనకు అన్ని శక్తులు మన జీవనంలో ప్రాప్తి అవుతుంది. ఎందుకంటే ఈ శక్తి ఎక్కడ ఉందో అక్కడ మనకు సంబంధం ఉండాలి. అవునండి. ఎవరి దగ్గర ఈ శక్తులు లేదు వాళ్ళ దగ్గర మనకు సంబంధం పెట్టుకొని లాభం లేదు, ఇంకా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మామూలుగా ఒక చిన్న వస్తువు కూడా ఎక్కడ దొరుకుతుందో అక్కడికే వెళ్తాము. అలాగే పవర్ కాబట్టి మనకు కావాల్సినవన్నీ భగవంతుని దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గర తీసుకోవడమే కదా ముఖ్యమవుతుంది. మన కుసంగుల పోకూడదు. మన పరివర్తనలో ఆహార వ్యవహారం శుద్ధంగా ఉండాలి. ఓకే. మన సంఘం బాగుండాలి, కలిసే మంచి సంఘం ఉండాలి, సాంగత్యం. తర్వాత మనం
ఏ స్థానానికి పోవాలో ఏ స్థానానికి పోకూడదు అది తెలిసి ఉండాలి. ఓకే. మన జీవన పరివర్తన ఆధారం, మన చలన్ వలన్, మనం డ్రెస్ చేసుకునే విధానం అన్నిట్లా పాజిటివ్ పరివర్తన ఉంటేనే మనకు ఆ పరివర్తన శక్తి ఆధారంలో మిగతా అన్ని శక్తులు కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఫస్ట్ మెథడ్ ఖచ్చితంగా తెలియాలి, ఏది కావాలి ఏది వద్దు అనేది. అప్పుడే ఇప్పుడు ఒకటి కావాలి అనుకున్నప్పుడు దానికోసం ఏదైతే ఉందో దానివైపే ఉండాలి మనసు కూడా, అన్ని చేసే వ్యవహారం కూడా, తీసుకునేది కూడా. ఏది కావాలో దానిపైనే పూర్తిగా మనం ప్రయత్నం చేయాలి. ఓకే. ప్రయత్నం దానికోసమే చేయాలి. కావలసిన మాటకు వద్దున మాటకు ప్రయత్నం చేయకూడదు, పోకూడదు అక్కడ. సో ఈ పరివర్తనలో అన్నీ వచ్చేస్తుంది. మనం ఉండే విధానం కానీ, మన డ్రెస్ కానీ, మన బిహేవ్ చేసే విధానం కానీ, మన ఆహారం కానీ, మొత్తం అన్ని పరివర్తన అవ్వాలి. అప్పుడు ఈ విషయంలో మొత్తం సతోప్రధాన స్టేజ్ మనం చూస్తాం. ఫస్ట్ ఏం కావాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. చేసే ప్రతిసారి కూడా ఏదైనా తీసుకునేకపోయినా, ఏదైనా ఇచ్చేయకపోయినా కూడా నేను దేనికోసం చేస్తున్నాను అనేది కూడా ముఖ్యమైనది. ఇది అయితే అప్పుడే ఆ ఆలోచన వస్తుంది, నేను కావాల్సింది ఇది కదా, కాబట్టి నేను దానికి తగ్గట్లే చేయాలి అని కూడా. సో స్ట్రాంగ్ పరివర్తన ఉండాలి అన్నిట్లో. స్ట్రాంగ్ పవర్స్, అన్ని పవర్స్ చాలా స్ట్రాంగ్ పవర్, అది మన లోపల అడాప్ట్ అయిపోవాలి కదా. అప్పుడు మనం సర్వశక్తిమాన్ అయిపోతాం. ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్ దానికి కూడా. ఓకే. మరి చాలా బాగున్నాయి ఇది 4 రకాల శక్తులు. అసలు 4 ఏంటి, 16 రకాల శక్తుల గురించి కూడా ఒక్కొక్కటి వింటూ ఉంటే స్వయంలో ఇంకా ఎంత ఒక్కొక్క దాన్ని తీసుకొని రావాలి అనేది బాగా అర్థమవుతుంది. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇది వింటూ ఉన్నారు కదా అందరూ. మరి మీరు కూడా మీలోనూ చూసుకోండి, ఈ 16 రకాల శక్తులు ఒక్కొక్కటి ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్కి, మన మనస్సుని మనం ప్రశాంతంగా ఉంచుకోవడానికి, మన స్థితిని మనం కరెక్ట్గా పెట్టుకోవడానికి, పరమాత్మ శక్తిని మనలోకి తీసుకొని రావడం చాలా చాలా ముఖ్యమనే విషయాన్ని తెలియజేశారు. మరి ఆ శక్తి ఉన్నప్పుడే, పరమాత్మ శక్తి ఉన్నప్పుడే 16 రకాల శక్తులైనా, అష్టశక్తులైనా, సర్వశక్తులు కూడా మనలోకి రావడం జరుగుతుందన్నమాట, తెచ్చుకోవడం జరుగుతుంది మనము. మరి దానికోసం ఇంకా అసలు 16 రకాల శక్తుల గురించి విన్నాం. మరి నెక్స్ట్ మనం ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఈ శక్తులకంతా ఆధారం కూడా త్యాగం. ఓకే. సో త్యాగాలు కూడా 16 రకాలు ఉన్నాయి. ఓ, మరి నెక్స్ట్ అయితే త్యాగం కూడా 16 రకాలు. మరి మన కర్మం కూడా 16 రకాలు ఉంది. ఓ, ఆ 16 రకాల కర్మం కూడా మనం తెలుసుకోవాలి. ఓకే. 16 రకాల త్యాగం కూడా తెలుసుకోవాలి. 16 ప్రకారమైన వృత్తి ఏమో తెలుసుకున్నారు మొదట్లో, మరి 16 ప్రకారమైన శక్తులు తెలుసుకున్నారు. మరి ఇప్పుడు 16 ప్రకారమైన త్యాగం తెలుసుకుంటేనే భాగ్యం ప్రాప్తి అవుతుంది. ఓకే. త్యాగం ఉంటేనే భాగ్యం ప్రాప్తిస్తుంది. ఓకే. ఆ భాగ్యం శ్రేష్ఠ భాగ్యం. దానికోసం ఏమేమి త్యాగం అవశ్యమో అది ఖచ్చితంగా. భాగ్యం ముందు త్యాగం వాస్తవంగా ఏం లేదు. అయితే ఈ త్యాగం చేస్తేనే ఆ భాగ్యం దొరుకుతుంది. అది 16 టైప్స్ ఉంది. నెక్స్ట్ మనం దాన్ని చూస్తాం. ఓకే. మరి అయితే నెక్స్ట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, తెలుసుకోవాల్సిన విషయాలు 16 రకాల త్యాగాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు ఓం శాంతి. ఓం శాంతి.